స్వార్థల పాఠం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 24 నుండి చూద్దాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు, ఎంతో శ్రేష్ఠులు అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? పక్షులు నాతో విచారణ చేస్తే ఆహారం కొరకు, సృష్టి నాతో విచారణ చేస్తుంది, దేవా ఎలా చేయాలనేది. మీరెందుకు నాతో విచారణ చేయటం లేదు? మీరెందుకు నాతో ఆలోచన చేయటం లేదని దేవుడి దినమున మనల్ని ప్రశ్న అడుగుతుంది. నేను చేసిన సృష్టి నా మాట వింటూ నాతో నా ఆలోచన చేస్తుంది. ఒకవేళ మీరు నాతో మాట్లాడకపోయినా నేను కలగజేసిన ఈ సృష్టిని అడగండి చెప్తాయి. నేను కలగజేసిన ఈ యొక్క భూమిని అడగండి చెప్తుంది, సముద్రం అడిగి చెప్తుంది, ఆకాశం అడిగి చెప్తుంది, సూర్యచంద్రులను అడగండి చెప్తారు, నా గురించి సాక్ష్యం చెప్తారు. మేము దేవుని కలిగి ఉన్నాము, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నామని చెప్పి తను చేసిన సృష్టి మీకు వివరణ చేస్తుంది. వాటిని విచారణ చేయండి అంటున్నాడు. విచారణ చేయమంటే మనము ఇతనే నా దేవుడు కాబోలు, ఇతనే నా తండ్రి కాబోలు, ఇతడే నా తండ్రి అయిన దేవుడు కాబోలు అని చెప్పి ఆ సృష్టమునకు మనము సాష్టాంగం చేసేవారు ఉంటున్నామా? దేవుని చేతుల చేయబడినటువంటి సృష్టమును ఆధారం చేసుకొని దేవుడు విచారణ చేయమన్నాడు. దేవుడు వారిని నిర్మించాడు. మానవ నిర్మాణం 6వ రోజు ఏ రీతిగా చేశాడో మొదటి దినము నుండి కూడా వీరిని నిర్మాణం చేశాడు. నరునికి ఇవన్నీ అవసరమైంటున్నారు. నరుడు చీకట్లో సంచారం చేయలేడని మొదటి దినమున వెలుగును చేశాడు, 2వ దినమున ఆకాశం చేశాడు, 3వ దినమున భూమిని చేశాడు, 4వ దినమున ఆకాశమును సూర్యచంద్రులను చేశాడు, 4వ దినమున నరునికి ఆహారంగా ఉండేటట్టు భూమి మీద ఉత్పత్తి చేయమన్నాడు. సకలము సముద్రములో ఉత్పత్తి చేయమన్నాడు నరునికి, నరుడు భుజించడానికి. వీళ్ళందరూ నా మాట వింటున్నారు, నేను చెప్పినట్టు చేస్తుంటున్నారు. సముద్రం మీకు ఆహారమును ఉత్పత్తి చేస్తుంటున్నది. నేను కలగజేసిన భూమి కూడా మీకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటున్నది. సకలం భూమి నుండి కలుగుతున్నది. నీవు గ్రహించిన కుంటే నువ్వు ధరించే వస్త్రము కూడా భూమి నుండి ఉత్పత్తి అయినది కదా. నీ శరీరము కూడా భూమి నుండి చేయబడింది కదా, నిర్మితం అయి ఉన్నది కదా. ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావని ఈ దినమున దేవుడు నిన్ను అడిగినప్పుడు, నువ్వు భూమి నుండి మట్టి నుండి చేయబడిన వాడవని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసినప్పుడు నువ్వు ఏమదని సమాధానం చెప్తావు? 6వ రోజు మట్టితో మానవ నిర్మాణం చేయలేదా? ఆ మట్టితో నీవు నిర్మింపబడలేదా? ఆ మట్టితో నిర్మితమైనటువంటి మనము ఆ మట్టిలో నుండి నీ కొరకు ఆహారం ఉత్పత్తి చేస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ నీకు ఆహారంగా ఉండినట్లుగా సముద్రమునికి చెప్తున్నాడు, నరునికి ఆహారంగా మీరు ఉత్పత్తి చేయండి మీలో నుండి సకలము మత్స్యమును కొండ సమస్తము. ఇన్ని చేసి కూడా ఎందుకు మీరు గ్రహణ చేసుకోలేకపోతుంటున్నారు? నా మాట పక్షులు వింటున్నాయి, కాకులు వింటున్నాయి. కాకుల సంగతి విచారించ చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మనమైతే పెద్ద పెద్ద బంగ్లాలు ఇల్లులు కట్టుకుని ఇళ్ళలో ధనము దాచిపెట్టుకుంటాం. ఒకవేళ దొంగలు వస్తారని బ్యాంకులు దాచిపెట్టుకుంటాం. బ్యాంకుల్లో కూడా దొంగలు పడతారు. కానీ వారు కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వస్తారని చెప్పి కస్టమర్కు ధనాన్ని, బంగారాన్ని మనం ఈ రీతికి సెక్యూరిటీ చేయలేకపోతే మన దగ్గరికి వారు రారు. ఆ డబ్బు మన దగ్గరికి దాచుకోవడానికి రారు. బంగారమును, వెండిని మన దగ్గర దాచుకోవడానికి రారు. మనం సెక్యూరిటీ ఇవ్వాలి, వాటిని రొటేషన్ చేసుకోవాలని చెప్పి మీరు సంపాదించిన దాని మీద మీరు దాచుకొని బ్యాంకుల్లో దాచుకునేట్టు వారు రొటేషన్ కోసం, నీ దాని మీద మరొక వ్యాపారం చేయటం కోసం వాళ్ళు కూడా గొప్ప సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. ఆ సెక్యూరిటీ మనం చేయలేం, ఎందుకంటే అంత డబ్బు మనము ఖర్చు పెట్టలేము.
అదే బ్యాంకులో పెడితే బ్యాంకు అందరి సొమ్ము బ్యాంకు దగ్గర ఉంటుంది కనుక అందరి నుండి ఆ బ్యాంకుకు ఎన్నో రకాలుగా లక్షల కోట్ల మిలియన్ల కూడా ఆ యొక్క సంబంధం ఉంటుంది కనుక అంత ఆదాయము వనరులు వాళ్ళ దగ్గర ఉంటాయి కనుక అందరి రొటేషన్ వాళ్ళ దగ్గర జరుగుతుంది కనుక అందరిని బట్టి ఆ యొక్క ఉన్నటువంటి హెచ్చుగా ఉన్నటువంటి వెండి బంగారం బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ బ్యాంకు అధికారులు గొప్ప సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. మనమైతే మన ఇంటిలో ఉన్నటువంటి దానికి మనం సెక్యూరిటీ ఏర్పాటు చేయలేం, హై సెక్యూరిటీ ఏర్పాటు చేయలేం. చేసినట్లయితే మన దగ్గర ఉన్న డబ్బు, ఇంట్లో ఉన్న డబ్బు ఏమీ పెట్టుబడి చేయదు, ఏమీ ఉత్పత్తి కాదు. బ్యాంకులు అయితే వాళ్ళు రొటేషన్ చేస్తారు, మన దగ్గర అయితే రొటేషన్ కాదు కనుక చేయలేం. ఎవరికైనా వడ్డీ వ్యాపారం చేసినట్లయితే వడ్డీలు చక్కగా కట్టరు, జమ చేయరు, మనం వాళ్ళ మీద గొడవలకు వెళ్ళలేం. అదే బ్యాంకు అధికారులు అయితే వాళ్ళు అధికంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏదో రొటేషన్ చేసుకుంటారు, మనం రొటేషన్ చేయలేం. అవి మన ఇంటిలో నిల్వ ఉంటాయి, వాటి నుంచి మనకు ఆదాయం లేదు కనుక మనం సెక్యూరిటీ చేయలేం. ఉన్న డబ్బును సెక్యూరిటీకి మనం పంచిపెట్టవలసి వస్తుంది కనుక మనం దానికి సెక్యూరిటీ చేయలేం. కనుక ఆ ధనమునకు బ్యాంక్ అధికారులే సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. కనుక మనం కూర్చుకుంటే ఆ ధనము అది మనకు ఉపయోగకరం కాదు అంటున్నాడు దేవుడు. వాటిని నమ్ముకుంటున్నారు, అవి మీకు ఉపయోగకరం కాదు. ఈ యొక్క పక్షులకు, ఆకాశ పక్షులకు, కాకులకు ఎవరు వాళ్ళకు గూడు లేదు, ఏమీ లేదు. ప్రతిరోజు ఆహారం సమకూర్చుకుంటున్నాయి ఎవరి వల్ల? అది నేను నా వల్లనే కదా అవి సమకూర్చుకుంటున్నాయని చెప్పి దేవుడు ఏదైనా హెచ్చరిక చేస్తుంటాడు. మీకెందుకు అది మీకు ఉపయోగకరమైన కానటువంటి దాన్ని దాచిపెట్టుకుంటున్నారు? బ్యాంకుల డబ్బు మీది కాదు. బ్యాంకులో దొంగలు పడి దోచుకొని పోయినప్పుడు, లేదా వర్షం పడి ఆ సముద్రం లేక ఉప్పొంగినప్పుడు, కొట్టుకుపోయినప్పుడు దానికి యాడిట్స్ దొరకవు, లెక్కలు దొరకవు. మమ్మల్ని ఏం చేయమంటే మేము ఎక్కడి నుండి తెత్తము, దోచబడింది, దొంగలు వచ్చి దోచుకొని పోయారు, లేదా ఆ జంగు వచ్చింది, శిలుం పట్టింది, లేదా సముద్రము ఉప్పొంగింది, కొట్టుకుపోయినాయి అని చెప్పి వాళ్ళ లెక్కలు చూపించినప్పుడు ఆ ధనము పాడైపోతుంది. అది నీకు ఉపయోగపడదు, పిల్లలకు ఉపయోగపడదు. ఆ దాచబడినట్టు ధనం ఎందుకు పనికిరాదు? అది ధనమైన దేవుణ్ణి నువ్వు సేవ్ చేసుకోవాలి. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. వీడికి రెఫరెన్స్ చూద్దాం. 1 రాజులు 17 అధ్యాయము 1-6 వరకు చూస్తే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీయుడునైన ఏలి అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడిన యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాను. దేవుని మాట ఇక్కడ ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. ఇక అహాబు రాజ్యానికి ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. అహాబు ఇక అధిక ద్రోహం చేసేటటువంటి వాడు, అత్యాశ కలిగినటువంటి వాడు, ఇతరుల ఫలములను కలుపుకునేటటువంటి వాడు, ప్రజల సొమ్మును దోచుకునేటటువంటి వాడు, ప్రజల మానపానములు దోచుకునేటటువంటి వాడు, ప్రజల నుండి ఎక్కువ ఆశించి సమకూర్చుకొని బాగుపడాలనుకునేటటువంటి వాడు. కనుక అక్కడ దేవుడు ఒక దూతను ఏలియన్ పంపించి చెప్తుంటున్నాడు, మీరు ఇట్లాంటి వాళ్ళైతే రానున్న కాలానికి వర్షం పడదు, నీరు దొరకవు, చుక్క దొరకదు, ఆహారం దొరకదు. మీ దగ్గర నేటి ఎంతకాలం మీకు పని చేస్తాయో చూడండి, దేవుని సేవ చేయండి అని చెప్పలేక ఇవన్నీ చెప్తా ఉంటున్నాడు. కనుక మన దగ్గరున్న ఈ ఆస్తి పనికిరాదు, ఫలము పనికిరాదు. ఫలం ఉన్నట్లయితే ఆకాశం నుండి చినుకులు పడకపోతే, వర్షం పడకపోతే భూమి పండదు. ఆ వర్షం చినుకులు కురిపించేవాడు దేవాది దేవుడే, వానదేవుడు కాదు. దేవుడే వర్షమును కురిపిస్తాడు. దేవుడు చెప్పితేనే ఆ వర్షం కురుస్తుంది. దేవుడు వీచమంటేనే గాలి వీస్తుంది. కానీ వీళ్ళందరూ దేవుని చేత చేయబడినటువంటి వారు, దేవుడు చెప్పితేనే చేసేటటువంటి వారు, దూతల్లాగా. వాళ్ళందరూ నా మాట వింటున్నారు, మీరెందుకు నా మాట వినటం లేదని దేవుడు ఈ దినమన మనకు హెచ్చరిక చేస్తుంటాడు. ఎంతవరకు మనం దేవుని మాట వింటున్నాం? మనం
గ్రహించబద్దులమంటున్నాను. 20వ వచనం, మరియు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. ఎక్కువ ఆశపడుతుంటాం, చింతిస్తుంటున్నాం, మన ఎత్తు మూరెడెత్తు చేసుకొనగలం. మీరు చింత చేసి ఆలోచన చేసి ఏం చేస్తారు? 26వ వచనం, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించడు. పువ్వులు ఎలా పూస్తున్నాయో ఆలోచన చేయండి. మీరు చెట్టును నాటుతారు, ఆ పూలు చెట్టులో అంటే ఎలా ఫలిస్తుందో మీరు ఆలోచన చేయండి. ఇదంతా నేను చేసిన కృషియే కదా, నా వలనే కదా వికసిస్తున్నది, నాలో నా వలనే కదా పండుతుందని చెప్పి హెచ్చరిక చేస్తుంటున్నారు. అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్పొచ్చుంటున్నాను. అవేమి కష్టపడవు, వాటన్నిటిని ఉత్పత్తి చేసే క్రమం నా దగ్గర ఉంది, నేనే కదా అని చెప్పి దేవుడు తన యొక్క బాహుబలంతో చెప్తుంటున్నాడు. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినట్లా అల్ప విశ్వాసుల మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రం నిచ్చును. గడ్డి ఈరోజు మొలుస్తుంది, ఎండ తగిలితే వాడిపోతుంది, నశించిపోతుంది. మీరు కూడా అలాంటి వారు. ఈరోజు ఉంటారు, రేపు మీకు సదుపాయాలు కలగకపోతే, నీరు దొరకకపోతే, ఆహారం దొరకకపోతే మీరు కూడా గడ్డి వలె నశించిపోతారు, చనిపోతారు. ఆహారం దొరకకపోతే, నీళ్లు దొరకకపోతే. కనుక మీరు ఎందుకు ప్రలాపిస్తుంటారు? ఎందుకు మీరు ఈ లోకంలో సమకూర్చుకొని మీరు ఏం చేయగలుగుతారు? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. నన్ను మహిమపరచండి, నేను ఏర్పాటు చేసినటువంటి సృష్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది, నాతో ఆలోచన చేస్తుంది. ప్రభువా, ఈ దినం ఏం చేయాలి? సూర్యుడి ఆలోచన చేస్తున్నాడు, చంద్రుడు ఆలోచన చేస్తున్నాడు, ఆకాశం నాతో ఆలోచన చేస్తుంది, భూమి నాతో ఆలోచన చేస్తుంది, సముద్రం నాతో ఆలోచన చేస్తున్నది, అందరూ నాతో ఆలోచన చేస్తూ ఉంటున్నారు. మీరెందుకు నాతో ఆలోచన చేయరుని దినమున దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అదే 29వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం, ఏమి తిందుమో ఏం త్రాగుదుమని అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఎందుకయ్యా అనుమానం మీకు? ఈ లోకము జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియదు. ఇవన్నీ వెతుకుతారు, కానీ మీ తండ్రి అయిన దేవునికి మీకు తెలుస్తుంది, మీకు ఇవన్నీ అవసరమై ఉన్నాయని ఆయనకు తెలుసు. కనుక చేయవలసింది ఏంటంటే, ఒక చిన్న పసిపిల్లగాడు పని చేయడము రాదు, వాడికి చదవడం రాదు, ఉద్యోగం చేయడం రాదు, పొలం పని చేయడం రాదు. ఆ పిల్లోడు ఎవరి మీద ఆధారపడతాడంటే తనకు జన్మనిచ్చిన తండ్రి మీద ఆధారపడతాడు. ఆ తండ్రి ఏం చేస్తాడు? తండ్రి నాకు ఇది కావాలి అది కావాలని అడిగినప్పుడు తండ్రి చెప్పిన వెంటనే చెప్పకపోయినా కూడా పిల్లలకు ఏమేమి అవసరత ఉన్నదో తండ్రికి తెలుసు. కనుక పిల్లలు ఏ సమయానికి లేస్తారు, లేచి ఎప్పుడు ఏమి తింటారు, ఏ వస్త్రం ధరిస్తే ఈ దినమున నా పిల్లలు మంచిగా కనపడతారు, ఏ భోజనం పెడితే ఈ పిల్లలు ఈ దినమున నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఏమి చేస్తే నా పిల్లలు బాగుంటారని చెప్పి ఆ తండ్రికి తెలుసు. ఏ రోజు ఎలాంటి ఆహారం తినిపించాలి, ఏ రోజు ఎలాంటి వస్త్రములు ధరింపచేయాలని ఆ తండ్రికి తెలుసు. కనుక నువ్వు అడగక మునిపే అవన్నీ నీ తండ్రి నీకు సమకూరుస్తాడు. ఇక్కడ కూడా నీ తండ్రి అయిన దేవుడు నీ అక్కర్లను నీవు తనకు తెలుసు. కనుక నువ్వు అడగక మునిపే నీకు ఏమి కావాలి అనో సమయమునకు సమకూరుస్తానని చెప్పి దేవుడి దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. అవన్నీ మీకు కావలసినవి మీ తండ్రికి తెలియని అంటున్నాడు. మనం ఏం చేస్తుంటున్నాం? 31 వచనం, మీరైతే నా రాజ్యమును, అనగా దేవుని రాజ్యమును మొదట వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడదు. ముందుగా మీరు దేవునితో ఆలోచన చేయండి, దేవునితో మాట్లాడండి ప్రభువా అని చెప్పి. ఏదైతే మీరు మాట్లాడతారో ఇవన్నీ మీకు వెండి బంగారం ఆస్తి ఐశ్వర్యం అన్నీ మీకు ఆయనే ఇస్తాడని చెప్పండి. మొదట తనను కలిగి ఉండాలి. తనను కలిగి ఉండడం అంటే తన ఆలోచనలు తలంపులు కలిగి ఇవన్నీ దేవుడు నాకు ఇస్తాడని చెప్పి దేవుని మీద భారం వేయాలి. కనుక నీ బలముతో ఏదో ఎక్కువ పని చేస్తే ఆ దినమున అలసిపోతావు. అధికంగా 24 గంటలు పని చేస్తే ఎక్కువ సొమ్ము వస్తుందని చెప్పి అనుకుంటావు, మరుసటి రోజు పని చేయలేవు.
తిరిగి ఈరోజు ఒక పూట నీకు ఇచ్చింది 12 గంటలు, 8 గంటలు, 8 గంటలు 12 గంటలు నువ్వు చేయవలసింది. అంతకు మించి ఎక్కువ చేస్తాను, అలసిపోతావు, మరుసటి రోజు పనికి వెళ్ళలేవు, ఆ దినం ఆబ్సెంటే. నీకు ఎంత సమయం కేటాయించాడు అంత పని, అంత సమయం ఇచ్చే. దాని ఎంత సంపాదిస్తావు ఏదో రోజు నీకు ఎంత సమకూర్చుకుంటే దానితో తృప్తి పడాలి. కానీ ఎక్కువ సమకూర్చుకోవాలి, ఎక్కువ పని చేస్తే ఎక్కువ సమకూర్చుకోవాలంటే అనారోగ్యం పాలైపోతుంది. ఏదో చేయాలని, ఏదో సమకూర్చుకోవాలి, తొందర ఇల్లు నింపుకోవాలి, తొందర పిల్లలకు సమకూర్చుకోవాలి, పిల్లల పేరు మీద బ్యాంకుల్లో వేయాలి, లేదా నా భార్య పేరు మీద నా పేరు మీద వేసుకోవాలి, తొందర సంపాదించి పెట్టుకుంటే నా ఈ వయసు ఉన్నప్పుడే, ఈ సమయం ఉన్నప్పుడే, దొరికినప్పుడే దోచుకోవాలి, సంపాదించుకోవాలి, పని చేసుకోవాలని ఆశపడతాం కదా. ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. ఆరోగ్యం సహకరించదు, లేదా దొంగ పనులను చేయాలి, లేదా స్త్రీలైతే వ్యభిచారమని చేయాలి. ఈ పనులు చేస్తే, దొంగతనం చేస్తే పట్టుబడతాం, వ్యభిచారం చేస్తే పట్టుబడతాం, వ్యభిచారం వల్ల పట్టుబడతామని కాక అవమానం అవుతుంది, అనారోగ్యం పాల్పడవుతాం, దొంగతనం చేయడం వల్ల పట్టుబడతాం, నిందల పాలవుతాం. ఒకవేళ వాళ్ళు పట్టుకుంటే కొడతారు, శరీరం చిత్రహింసలు చేస్తారు, అనారోగ్యం అయిపోతాం. కనుక ఇవన్నీ నష్టాలు మీకు ఎందుకు? సమకూర్చేవాడిని నేనుండే కదా. మీరు ఎందుకు భ్రష్టులైపోతారు? ఇవన్నీ చేసుకొని మీరు ఎందుకు ఆగమైపోతారు? నేను కలగజేసినటువంటి సృష్టిని అడగండి, అవి మీకు పాఠములు నేర్పుతాయి, ఎలాగ ఉండాలో మనం చెప్పంటున్నాడు. కాకులను అడగండి, కాకులు చెప్తాయి అంటున్నాడు. పక్షులను అడగండి, పక్షులు చెప్తాయి. జంతువులను అడగండి, జంతువులు చెప్తాయి. మృగములను అడగండి, మృగములను ఆలోచన చేయండి, అవి మీకు హెచ్చరిక చేస్తాయి. మృగములు, కాకులు హెచ్చరిక చేస్తాయి, పక్షులు హెచ్చరిక చేస్తాయి, జంతువులు హెచ్చరిక చేస్తాయి. వీటన్నిటిని బట్టి దేవుడు ఇది మనం హెచ్చరిక చేస్తుంటున్నాడు. ప్రకృతిని అడగండి, హెచ్చరిక. ఆకాశమును అడగండి, హెచ్చరిక చేస్తాడు. అడగండి అంటే ఆకాశమునకు మొక్కడం కాదు. దేవుణ్ణి అడిగినప్పుడు ఆకాశం నీ దగ్గరికి దిగి వచ్చి నీకు కొన్ని సూచనలు చేస్తుంది. నువ్వు దేవునితో అడుగుతున్నది వాస్తవమే, దేవుడు నాకు చెప్పాడు ఇలాగ ఉండమని ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు. భూమి దగ్గర వచ్చి ఎందుకు నువ్వు నాకు అని చెప్పి భూమిని చూసినప్పుడు భూమిని చూస్తూ దేవుని మహిమపరిచినప్పుడు భూమి కూడా నీ దగ్గరికి వచ్చి, ఓహో ఇతడు దేవుని అడుగుతున్నాడు, మంచి పంటని ఇవ్వాలి ఇతనికి అని చెప్పి తను కూడా దేవుని మాట విని నీకు మంచి దిగుబడినిస్తాడు. ఎవరితో నువ్వు ఆలోచన చేయాలి? దేవునితో ఆలోచించాలి. దేవునితో ఆలోచన చేసినప్పుడు జ్ఞానం ఇస్తాడు, జ్ఞానంతో ఉద్యోగం చేస్తావు, పొలం ఇస్తాడు, పొలముతో మంచి పంట ఉత్పత్తి చేసుకుంటాయి. ఇవన్నీ కూడా నా సంరక్షణలో ఉన్నాయి. కనుక మొదట ఈ యొక్క ప్రకృతి అంతా నన్ను ఆధారం చేసుకొని ఎట్లా నిలబడి తను నన్ను సేవ చేసుకొని, తను నన్ను ఆధారం చేసుకొని ఆకాశం బ్రతుకుతుంది, భూమి బ్రతుకుతుంది, సూర్యచంద్రులు బ్రతుకుతున్నారు, సృష్టి అంతయు నన్ను ఆధారం చేసుకుని అతను ఆలోచన చేసి జీవిస్తున్నది. 6వ రోజు నిర్మితమైనటువంటి నరుని నా పోలిక చొప్పున మిమ్మల్ని చేశానే, నా రూపంతో మీరున్నారు, ఎందుకు మీరు నాతో ఆలోచించారు? నా మాట మీరు వినడం లేదని చెప్పి ఏదైనా మన దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం ఎంతవరకు దేవుని మీద ఆధారపడినాం, దేవుని ఆధారం చేసుకొని నడుస్తున్నాం, దేవుని కొరకు కనిపెడుతున్నాం. మనం ఆలోచించుకునేటువంటి వారం. లెట్ us pray, ప్రార్థన చేద్దాం.